హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరూ బాగున్నారని అనుకుంటున్నా. నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరమైనా సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా నెగటివిటీ అనేది పక్కన పెట్టండి. ఏదో లాస్ట్ ఇయర్ జరిగినేటి మారండి. మీ లైఫ్‌లో మీరు మారితేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. పక్కనోళ్ళతో కంపారిజన్ అవసరం లేదు. మీ మీద మీరు కంపారిజన్ చేసుకోండి. మీరే ఒక ధైర్యం, మీరే ఒక ఇన్స్పిరేషన్. ఇంకా ఎంత చెప్పినా దాని గురించి తక్కువ. నేను ఒక్కటే చెప్తున్నాను, మీరెంత పాజిటివ్గా ఆలోచిస్తే అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇంతే, అంతకు మించిన గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా మనం రోహిత్ శర్మ గురించి, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడదాం. వాళ్ళ ఎయిమ్ ఏందంటే వరల్డ్ కప్ 2027. అది ఎప్పుడు జరుగుతుంది? అక్టోబర్ అండ్ నవంబర్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏంటంటే మనం 10th క్లాస్ చదువుతున్నాం. మనకి ఏంది కావాలి లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే? ఒక సర్టిఫికెట్. దానికోసం మనం ప్రిపరేషన్ చేస్తాం కదా. ఏంటి, దసరాకి ఒక ఎగ్జామ్స్ రాస్తాం, మళ్ళా సంక్రాంతికి ఒక ఎగ్జామ్స్ రాస్తాం. నాకు ఆ పేర్లు అయితే గుర్తుకు లేవు. మీకు తెలుస్తుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే అలా ప్రిపరేషన్ చేసుకుంటేనే మంచి రిజల్ట్స్ వస్తాయి 10th క్లాస్లో. అలానే రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి మంచి రిజల్ట్స్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఆ దిశగానే వెళుతున్నారు. ఇప్పుడైతే వాళ్ళు ఏ ఫార్మాట్ ఆడలేదు, ఒక్కటి ఓడిఐ ఆడుతున్నారు. అందుకు వాళ్ళు విజయ్ హజారే ట్రోఫీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. అలానే ఈ ఇయర్ కూడా రేపు జరగబోతుంది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్. వాళ్ళు మంచి స్టార్ట్ అందుకుంటే తిరుగు ఉండదు. మరీ ముఖ్యంగా స్టార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ ఆర్ యువర్ లైఫ్. ఇంకా వాళ్ళు కూడా ఒకటే, ఎప్పుడూ అయినా కొన్ని సెట్ బ్యాక్స్ వస్తుంటాయి, దాని నుంచి నేర్చుకోవాలి. వాళ్ళైతే చాలా చూశారు, కానీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది కెరియర్ వచ్చింది, ఏమైనా జరగచ్చు. అందుకు డొమెస్టిక్ మ్యాచ్లు బీసీసీఐ ఇన్ఫామ్ చేసింది, ప్రతి ఒక్కరు ఆడాలి, సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా అని. వాళ్ళైతే ఆడుతున్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇంకా ఒకటే చెప్తున్నాను, వాళ్ళైతే ఫామ్ కోల్పోకుండా ఉండాలి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఫ్యాన్స్కి. నేనైతే ఒక్కటే కోరుకుంటున్నా, యాజ్ ఏ ఫ్యాన్గా వాళ్ళిద్దరు మంచిగా ఆడాలి 2027 వరకు. వాళ్ళని అయితే డిస్టర్బెన్స్ చేయకండి. మరీ ముఖ్యంగా బీసీసీఐ వాళ్ళే ఏమైనా చేయాలనుకున్నా, నేనైతే వాళ్ళిద్దరూ మంచిగా ఆడతారు. ఈ ఇయర్ అయితే పరుగులు వరద పారిస్తారు. డాడీ హండ్రెడ్స్ అయితే ఖచ్చితంగా కొడతారు. విరాట్ కోహ్లీ అయితే 16 సెంచరీలు లెఫ్ట్ ఈస్ బ్యాట్. 16 సెంచరీలు చేస్తే 100 సెంచరీలు కంప్లీట్ అయితే ఒక అచీవ్మెంట్ సాధిస్తాడు. టెండూల్కర్కి ఈక్వల్గా ఉంటాడు. ఈ ఇయర్లో అయితే మనకున్న ఓడిఐస్ 21 అంటే బంగ్లా వాళ్ళు ఏదో ఎగస్ట్రాల్ చేస్తున్నారు. మనకు వాళ్ళకి పెట్టకపోవచ్చు. ఇంకా 10 మ్యాచ్లు అయితే ఉంటాయి. ఆ 10 మ్యాచ్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆడుతుంటే మనకు చాలా ఆనందం. ఇప్పుడైతే టెస్ట్లు అయితే చూడట్లేదు, ఇంకా T20లు అయితే చూడట్లేదు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, వాళ్ళిద్దరి కానించి మంచి స్టార్ట్ రావాలి, బాగా ఆడాలి. మన లైఫ్లో కూడా నేను ఒక్కటే కోరుకుంటా, అందరి లైఫ్లో మంచిగా రాణించి తన గోల్స్ అచీవ్ చేయాలని కోరుకుంటూ ఉంటున్నాను. ఒక్కటే కోరుకుంటున్నా, ఏంటంటే మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో అనేది చాలామందికి చూపిస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు బై బై.